హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ పులుసు అండి. బెండకాయతో మంచి టేస్టీగా పుల్లగా మనం మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నాము. దీనికి మనం ఒక మంచి లేతగా ఉన్న బెండకాయలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చాలా చక్కగా బెండకాయ పులుసు ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం బెండకాయ పులుసు చేయడానికి ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ మనం బెండకాయని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. చూసారు కదండి, బాగా కడిగిన తర్వాత తడి లేకుండా మనం ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే మనకి నెక్స్ట్ ఉల్లిపాయలు అండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ఒక చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ టొమాటో అండి, టొమాటో కూడా ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి కరివేపాకు ఒక 3-4 కరివేపాకు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు కూడా ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి 1 టీ స్పూన్ కారం అండి, అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఉప్పు కావాలి. మెంతులు ఒక 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత మనకి చనాదాలు అండి, చనాదాలు 1 టీ స్పూన్, ఉరదాల్ 1 టీ స్పూన్, అలాగే ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే జాగరి అండి, జాగరి 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే పసుపు 1/4 టీ స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ మనకి ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కావాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చింతపండు జ్యూస్ అండి, ఇది ఒక లెమన్ సైజ్ చింతపండు మనం ఇక్కడ జ్యూస్ తీసుకొని మనం ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము. దీనిలోకి మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. మనం ఆయిల్ వేడి అవడానికి ఒకసారి మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడి అయింది, దీనిలోకి మనం ఇప్పుడు మెంతులు యాడ్ చేద్దాం. అలాగే ఆవాలు యాడ్ చేద్దాం, జీలకర్ర, చనాదాల్, ఉరదాల్ మనం దీనిలోకి యాడ్ చేద్దాం. ఒకసారి ఆయిల్లో ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం దంచిన వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. అలాగే ఉల్లిపాయలు యాడ్ చేద్దాం, కరివేపాకు యాడ్ చేద్దాం. ఉల్లిపాయల్ని ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం జస్ట్ ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి బెండకాయని యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీనిలోకి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి పసుపు యాడ్ చేద్దాం, అలాగే ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కారం యాడ్ చేద్దాం. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఇది మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం కుక్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి టొమాటో యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు పులుపు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఒకవేళ వాటర్ తక్కువగా అనిపిస్తే మీరు వాటర్ యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇది మీడియం ఫ్లేమ్లో చింతపండు పులుపు కుక్ అవడానికి మనం ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి బెల్లం యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. దీనిలోకి మనం ఎండుమిరపకాయలు యాడ్ చేయబోతున్నాము. కరివేపాకు యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, మంచి ఎమ్మీగా మన బెండకాయ పులుసు ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు మన బెండకాయ పులుసు ఇక్కడ రెడీ అయింది, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, చాలా ఎమ్మీ మన బెండకాయ పులుసు ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి.
దీనిలో మనకి పులుపు అలాగే స్వీట్నెస్ కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనం దీనిలో జాగరీ యాడ్ చేసుకున్నాం కదండి. జాగరీ ఆ ఒక టేస్ట్ అన్నీ మనకి అంటే పులుపు ఎక్కువ కాకుండా ఉప్పు ఎక్కువ కాకుండా న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకని మనం దీనిలోకి కొంచెం జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇది మీరందరూ ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.